హలో మై డియర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకోసమే. మీకు సెకండ్ ఇయర్లో గద్య భాగంలో సెకండ్ లెసన్ విక్రమాస్య ఔదార్యం. ఈరోజు టాపిక్లో విక్రమాస్య ఔదార్యం గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఈ విక్రమాస్య ఔదార్యం అనేటువంటి పాఠ్య భాగాన్ని రచించింది శివదాసుడు అన్నమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డల్లర్స్కి ఫాస్ట్గా సెండ్ చేయండి. టైం చాలా తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు కూడా నా వీడియోస్ చూసి 4 మార్క్స్ తెచ్చుకున్నా హ్యాపీగా ఉంటుంది. సరే, అయితే టాపిక్లోకి వెళ్తే విక్రమాస్య ఔదార్యం అనే పాఠ్య భాగాన్ని రచించింది శివదాసుడు అన్నమాట. పరిచయం చూద్దాం. విక్రమస్య ఔదార్యం ఇది పాఠ్యభాగः శివదాసేన విరచిత విక్రమార్క చరిత గ్రంథాత్ సంగృహీతః. విక్రమాస్య ఔదార్యం అనే ఈ పాఠ్యభాగం శివదాసుని చేత రచించబడిన విక్రమార్క చరిత గ్రంథము నుండి సంగ్రహించబడింది. మరి ఈ పాఠ్యభాగం యొక్క పూర్వకథ ఏంటంటే, విక్రమార్క మహారాజు ధారానగరాన్ని చాలా కాలం పరిపాలిస్తాడన్నమాట. ఆ తర్వాత అదే రాజ్యాన్ని పరిపాలించడానికి భోజ మహారాజు వస్తాడు. ఈ యొక్క విక్రమార్కుడి యొక్క మందిరంలో ఒక మూలన 32 మెట్లతో కూడినటువంటి ఒక సింహాసనం ఉంటుందన్నమాట. గొప్ప సింహాసనం. ఆ యొక్క సింహాసనాన్ని, అది విక్రమార్కుని యొక్క సింహాసనం. ఆ సింహాసనాన్ని రాజమందిరంలో ఉంచుకొని దాన్ని అధిష్ఠించాలని, దాన్ని ఎక్కి ఆసనంలో కూర్చోవాలని భోజ మహారాజు ప్రయత్నిస్తాడు. ఈ భోజ మహారాజు ఎప్పుడైతే ఆ సింహాసనం యొక్క మొదటి మెట్టు మీద కాలు ఉంచుతాడో, అప్పుడు ఆ మెట్టునకు చివర ఉన్నటువంటి కొయ్య బొమ్మ, చెక్క బొమ్మ అని కూడా దాని పేరు సంస్కృతంలో సాలబంచిక అని పిలుస్తాం. ఆ సాలబంచిక బొమ్మ మాట్లాడటం స్టార్ట్ చేస్తుందన్నమాట భోజ మహారాజుతో. ఏమనంటే, ఓ భోజ మహారాజా, మీకు విక్రమార్క మహారాజులో ఉన్నటువంటి ఔదార్య గుణాలు ఉంటేనే మీరు ఈ సింహాసనాన్ని అధిష్ఠించగలరు, లేకపోతే ఈ సింహాసనాన్ని అధిష్ఠించలేరు అని చెప్పేసి ఆ సాలబంచిగా చెప్తుంది. ఆ మాటలు విన్నటువంటి భోజ మహారాజు అంటాడు, ఓ సాలబంచిక, విక్రమార్క మహారాజు ఎలాంటి వాడో నాకు తెలియదు కదా, నువ్వు నాకు తెలియచేయి. నాలో అటువంటి గుణాలు ఉంటే నేను అప్పుడే సింహాసనాన్ని అధిష్ఠిస్తాను అని చెప్పేసి అంటాడు అన్నమాట. ఇది పూర్వకథ. ప్రస్తుత కథ వచ్చేసరికి సాలబంచిక ఈ కథను భోజ మహారాజుతో చెప్తుందన్నమాట. స్టోరీ ఇప్పుడు చూద్దాం. విక్రమార్కుడు పరిపాలించేటువంటి కాలములో ఒక గొప్ప బ్రాహ్మణుడు ఉన్నాడు ఆ రాజ్యంలో. అతను చాలా మంచివాడు. అయితే అతనికి చాలా కాలం వరకు సంతానము లేదు. ఒకరోజు ఆ బ్రాహ్మణునితో అతని భార్య ఈ విధంగా అంటుంది, ఏమండి, పుత్ర సంతానం లేకపోతే, కుమారుడు లేకపోతే ఆ యజమానికి స్వర్గానికి అర్హత ఉండదంట అని వేదాలలో రాసి ఉంది అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు, అవును సతీమణి, నువ్వు చెప్పినది నిజమే. అయితే కుమారుడు పుట్టాలి అంటే శివుని యొక్క అనుగ్రహం ఉండాలి అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు విన్న అతని యొక్క భార్య, మరి ఈ విషయం తెలిసిన మీరు ఎందుకని కుమారుని కోసం శివునికి పూజ చేయలేదు, ప్రార్థించలేదు అని చెప్పేసి అంటుంది. అవును నిజమే కదా, నేను మర్చిపోయాను. ఇప్పుడు ఖచ్చితంగా శివుని కోసం యాగం చేస్తానని శివుని కోసం ఒక యాగం చేస్తాడు. ఒకరోజు కలలో శివుడు ప్రత్యక్షమయ్యి, నాయన బ్రాహ్మణ,
నీవు ప్రదోష వ్రతాన్ని చేయి, నీకు అప్పుడు పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పేసి కలలో చెప్తాడన్నమాట. ఒక్కసారిగా నిద్రలేచి చూస్తాడు, ఎవరు కనపడరు. కలలో శివుడు కనబడినటువంటి విషయాన్ని తల్లిదండ్రులకు, భార్యకు తెలియచేస్తారు. వాళ్ళంతా కూడా మంచిదే, శివుడు చెప్పినట్లుగా చేయమని అంటారు. ఇంకా వెంటనే ఈ యొక్క బ్రాహ్మణుడు ప్రదోష వ్రతాన్ని పూర్తి చేస్తాడు. అది పూర్తి చేసిన కొంతకాలానికి అతనికి మంచి ముహూర్తాన ఒక కుమారుడు పుడతాడు. దేవుడి వలన అతనికి ఆ కుమారుడు పుట్టాడు కాబట్టి తన యొక్క కుమారుడికి దేవదత్తుడు అనేటువంటి నామకరణం చేస్తారన్నమాట. ఈ దేవదత్తుడికి తన చిన్నతనంలో చేయవలసినటువంటి ఉపచారాలన్నీ కూడా చేస్తారు. ఈ దేవదత్తుడికి 16 సంవత్సరాలు రాగానే ఒక మంచి అమ్మాయిని చూసి వివాహం చేసి ఇంకా బ్రాహ్మణుడు అడవికి వెళ్ళి తపస్సు చేసుకోవడానికి సిద్ధమవుతాడు. అలా తపస్సు చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు తన యొక్క కుమారుడైన దేవదత్తునికి కొన్ని మంచి విషయాలు చెప్పి వెళ్తాడు. నాయనా కుమార దేవదత్త, నేను చెప్పేటువంటి విషయాలు జాగ్రత్తగా విను, అవి నీకు ఈ లోకంలోనూ పరలోకంలోనూ అన్ని చోట్ల కూడా మంచిని చేకూరుస్తాయి అని. మరి తన తండ్రి చెప్పేటువంటి మాటలు కాబట్టి జాగ్రత్తగా శ్రద్ధగా ఉంటాడు. వీటిలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, నాయన దేవదత్త, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా నీ యొక్క ధర్మాన్ని నీవు విడిచిపెట్టవద్దు. నీ భార్యను తప్ప ఇతర స్త్రీలను చూడవద్దు. సజ్జనులతో స్నేహం చెయ్యి, దుర్జనులకు దూరంగా ఉండు. స్త్రీలకు నిజాన్ని చెప్పవద్దు. ఈ విధంగా మంచి విషయాలను తెలియచేసి ఆ యొక్క బ్రాహ్మణుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత రోజు ఈ యొక్క దేవదత్తుడు యజ్ఞానికి కావలసినటువంటి సమిధలు తీసుకురావడం కోసం అడవికి వెళ్తాడు. అడవి మధ్యలో ఉన్నటువంటి ఎండిపోయినటువంటి ఆ యొక్క కట్టె పొలాలని, సమిధల్ని ఏరుతూ ఉంటాడు. అయితే అదే సమయానికి విక్రమార్క మహారాజు ఒక అడవి పందిని వేటాడుకుంటూ తన యొక్క సైన్యాన్ని కూడా విడిచిపెట్టి అడవి మధ్యలోకి వచ్చేస్తాడు. మరి ఆ మధ్యలోకి వచ్చిన తర్వాత అతనికి అడ్రస్ అనేది అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు. అక్కడ దేవదత్తుడు కనబడతాడు. అప్పుడు దేవదత్తుడిని సహాయం అడుగుతారు. అప్పుడు దేవదత్తుడు రాజుగారికి సహాయం చేసి రాజుగారిని నగరానికి తీసుకొని వస్తాడు. తనని నగరానికి తీసుకొచ్చినందుకు రాజుగారు ఏం చేస్తారంటే అతన్ని కొంత ధనాన్ని ఇచ్చి తన యొక్క మందిరంలో నియమించుకుంటాడు. ఇలా కొన్ని రోజులు గడుస్తున్నమాట. గడిచిన తర్వాత కూడా రాజుగారు మందిరంలో పదే పదే నేను ఎవరి సహాయాన్ని మర్చిపోతాను కానీ దేవదత్తుడి సహాయాన్ని మర్చిపోలేను అని చెప్పేసి అన్నాడన్నమాట. ఇంకా ఆ మాట విన్నటువంటి దేవదత్తుడికి ఈ అనుమానం కలుగుతుంది. రాజుగారు నన్ను పదే పదే పొగుడుతూ ఉన్నారు, ఇది నిజమా అబద్ధమా? రాజుగారు నిజంగానే మంచి వాళ్ళ, లేకపోతే అతన్ని గొప్ప చేయడం కోసం ఈ విధంగా చేస్తున్నాడని రాజుగారి యొక్క కుమారుణ్ణి దేవదత్తుడు అపహరించి తన ఇంటిలో దాచి ఉంచి తన మెడలో ఉన్నటువంటి ఒక హారాన్ని తీసుకొని తన సేవకుడికి ఇచ్చి అంగడిలో అమ్ముకొని రమ్మని పంపిస్తాడన్నమాట. ఇంతలోనే రాజకుమారుడు అపహరించబడ్డాడు, చంపబడ్డాడు అనేటువంటి విషయము రాజ్యమంతా కూడా విస్తరిస్తుంది. ఈ యొక్క దేవదత్తుని సేవకుడు అంగడిలో ఆ బంగారాన్ని అమ్మటం చూసినటువంటి భటులు ఆ యొక్క దేవదత్తుడి సేవకుడిని రాజుగారి దగ్గరికి తీసుకువెళ్తారు. రాజుగారి కోపం వచ్చి, ఒరే దుర్మార్గుడా, దుష్టుడా, ఎందుకురా నా కుమారుని చంపావని చెప్పేసి పెద్ద పెద్దగా అరుస్తాడు. ఆ యొక్క దేవదత్తుని సేవకుడు భయపడి, అయ్యా నాకేం తెలియదు, ఈ యొక్క ఆభరణాన్ని దేవదత్తుడు నాకు ఇచ్చి అంగడిలో అమ్మి తీసుకుని రమ్మన్నాడు అని చెప్పేసి అంటాడు అన్నమాట. అప్పుడు దేవదత్తుని తీసుకువస్తారు. దేవదత్తుని తీసుకురాగానే దేవదత్తుడు రాజుతో ఏమంటాడు, అవును మహారాజా, నాకు ఆశ ఎక్కువ ఉండి ధనం మీద ఆశ పెరిగి నీ కుమారుని నేను చంపేశాను అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు అక్కడ పక్కన్న వాళ్ళంతా కూడా ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. పక్కన్న మంత్రులు, అయ్యో ఇతను మంచివాడే కదా, ఇప్పుడు ఇలా ఎందుకు చేశాడు అని.
ఒక వ్యక్తి ఆ విధంగా అంటాడు. ఇంకో వ్యక్తి ఏమో, ఓ మహారాజా, ఇతని ముక్కలు ముక్కలుగా నరికి ఇతని యొక్క మాంసాన్ని గ్రద్దలకు వెయ్యాలి అంటాడు. ఇంకో వ్యక్తి అయితే, ఓ మహారాజా, ఇతను మరి బంగారం అనేది దొంగిలించాడు, పిల్లవాడిని చంపేశాడు కాబట్టి ఇతన్ని పదునైనటువంటి శూలంతో పొడిచి చంపాలి అని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. రాజుగారు ఇవన్నీ విని, నాయన ఆ విధంగా అనవద్దు, ఇతడు ఆల్రెడీ నాకు సహాయం చేశాడు, మరి అడవి నుంచి నన్ను రాజ్యానికి తీసుకొని వచ్చాడు, అతని యొక్క సహాయాన్ని నేను ఎన్నటికీ మర్చిపోలేను అని చెప్పేసి మరలా ధనాన్ని ఇచ్చి మరీ ఇంటికి పంపిస్తాడు. దేవదత్తుడు ఆశ్చర్యపోతాడు. ఇంకో రాజు అయితే నన్ను చంపేసేవాడు, ఈ రాజు మాత్రం ఈ విధంగా చేశాడని తన యొక్క రాజు ఆ విధంగా చేసినందుకు సంతోషపడి ఇంటికి వెళ్ళి రాజకుమారుని తీసుకువచ్చి మళ్ళా రాజుగారికి అప్పగిస్తాడు దేవదత్తుడు. ఎందుకునైనా ఈ విధంగా చేశామంటే, ఓ మహారాజా నన్ను క్షమించండి, మీరు మాటి మాటికి సభలో నన్ను పొగుడుతున్నారు, అది నిజమా కాదని తెలుసుకోవడానికి ఈ విధంగా చేశాను అని చెప్పేసి అన్నాడు. అప్పుడు రాజుగారు అంటారు, మరి ఎవరైనా సరే చేసినటువంటి మేలుని మర్చిపోతే వాళ్ళు అధమ పురుషులతో సమానం నాయన అని చెప్పేసి అన్నమాట. అవును మహారాజా, నాకు తెలిసి ఈ లోకంలో మీ వంటి గొప్ప వాళ్ళు మరొకరు ఉండరు అని చెప్పేసి నేను నమ్ముతున్నాను అని చెప్పేసి అంటాడన్నమాట. ఆ తర్వాత ఇంటికి పోతాడు. ఈ కథ అంతా కూడా చాలా మంచిగా ఇప్పటి వరకు భోజ మహారాజుతో చెప్పింది. చెప్పి లాస్ట్గా ఈ విధంగా అడుగుతుంది, ఓ భోజ మహారాజా, నీకు కూడా విక్రమార్కుల్లో ఉన్నటువంటి ఔదార్య గుణాలు ఉంటే ఈ సింహాసనాన్ని అధిష్ఠించు అంటుంది. కానీ ఆ భోజ మహారాజు ఆలోచించుకొని అక్కడి నుంచి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతారన్నమాట. ఇది ఈ పాఠ్య భాగం యొక్క సారాంశం అన్నమాట. ఓకేనా?